వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ అత్యంత ప్రాచుర్యం పొందిన గణేశ మంత్రం. గణేశుని ఆశీర్వాదం కోసం దీనిని జపిస్తారు. వక్రతుండ మహాకాయ మంత్రాన్ని ఎలా పఠించాలి, ఈ మంత్రం వల్ల ఏం లాభం అనేది తెలుసుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ మంత్రం మీ జీవితంలోని అడ్డంకులను తొలగించే గణేశ మంత్రం. గణేశుడు ఏనుగు తల, సంపద, జ్ఞానాన్ని సూచించే మానవ శరీరం కలిగి ఉన్నాడు. గణేశుడు శివుడు, పార్వతీ యొక్క కుమారుడు. హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన దేవుళ్లలో ఒకడు. గణేశుడు విజయానికి దివ్యశక్తి. అందువల్ల కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ విజయానికి ఆటంకం కలిగించే ఏవైనా అడ్డంకులుంటే అవి తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతికూల ఆలోచనల నుండి మీ మనస్సును శుభ్రపరచడం ద్వారా మీ లక్ష్యాలను సాధించడానికి ఈ మంత్రం మీకు బలం, విశ్వాసం, ప్రేరణను ఇస్తుంది. ఈ మంత్రానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటే వంగిన తొండము లేదా మెలితిరిగిన తొండం కలిగిన గణేశ, అద్భుతమైన భారీ శరీరంతో శతకోటి సూర్యులకు సమానమైన తేజస్సుతో, ఓ ప్రభు, దయచేసి నా మార్గాన్ని విడిపించమని అభ్యర్థిస్తున్నాను. అన్ని అడ్డంకులు తొలగి నన్ను ఆశీర్వదించండి. నా ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని నేను కోరుతున్నాను. ఒక వక్రీకృత పురాణ కథ. గణేశుడు హిందూ మతం అత్యంత ప్రియమైన దేవుళ్లలో ఒకరు. సాధారణంగా మానవ శరీరం ఏనుగు తలతో కలిగి ఉంటాడు. సంస్కృతంలో వక్రతుండ మహాకాయ మంత్రం గణేశుడికి అతని తండ్రి శివుడు ఇచ్చినట్లు చెబుతారు. సంక్షిప్తంగా గణేశుడు తన మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించడానికి ఈ ప్రయత్నాన్ని ఉపయోగిస్తారు. అన్ని రకాల శ్రేయస్సు, జ్ఞానం, ప్రేమ కోసం దీనిని ఉపయోగించమని అడుగుతారు. మంత్రం విజయాన్ని, అడ్డంకుల నుండి విముక్తిని ప్రేరేపించే ముందు గణేశుడికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. వక్రతుండ మహాకాయ వినాయకునికి ఇష్టమైన ప్రార్థనలలో ఒకటిగా నమ్ముతారు. మంత్రాలు మానవులను ఎలా ప్రభావితం చేస్తాయి? మంత్రం అనేది మతపరమైన, ఆధ్యాత్మిక శక్తులతో తరచుగా పునరావృతమయ్యే పవిత్రమైన పదం లేదా సంస్కృతంలో మంత్రం అనే పదం 2 భాగాలుగా విభజించబడింది. మంత్రాలు ధ్యానంలో ఉపయోగించే సాధనం. అవి ఉద్దేశాన్ని శక్తివంతం చేయడానికి ఉపయోగించే పదాలు. మంత్రాన్ని బిగ్గరగా జపించడం ద్వారా, మానసికంగా గుర్తుంచుకోవడం లేదా వినడం ద్వారా మంత్రం ఉపచేతన మనస్సుకు చేరుకుంటుంది. మంత్రాలు సానుకూల శక్తిని, మనస్సు, ఆత్మ యొక్క కేంద్రంగా ఉంటాయి. మీ జీవితంలో మార్పు రావాలంటే మంత్రాలు జపించాలి. మంత్రాల ద్వారా మన కర్మలను మార్చుకోవచ్చు. మనం అజ్ఞానంలో చేసిన దాని నుండి విముక్తి పొందవచ్చు. వక్రతుండ మహాకాయ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. వక్రతుండ మహాకాయ మంత్రం గణేశుడి భక్తికి చిహ్నం. మీకు విశ్వాసం, అడ్డంకుల నుండి రక్షణ ఇస్తుంది. వినయాన్ని పెంపొందించుకోవడం వల్ల మీరు చేసే పనుల పట్ల మీకు మరింత అవగాహన కలుగుతుంది. ఒక వ్యక్తికి జ్ఞానోదయం ఇస్తుంది. మనస్సును మీ సంకల్పంపై కేంద్రీకరిస్తుంది. ఏకాగ్రత ద్వారా సోమరితనాన్ని నివారిస్తుంది. మీ లోపాలను తొలగించడానికి సహాయపడుతుంది. అర్థవంతమైన పనిలో పెట్టుబడి పెట్టడం, జీవితంలో అర్థాన్ని కనుగొనడం. ఆందోళన నుండి ఉపశమనం, అధిక ఆలోచనల నుండి తొలగించడం, సానుభూతిని పెంపొందించుకోవడం, ఇతర వ్యక్తుల పట్ల మరింత సానుభూతి చూపించడం.
జ్ఞానం, జ్ఞానంతో మీ ఆత్మను పోషించడం. ఇలా ఈ రకంగా ఇన్ని ప్రయోజనాల్ని పొందగలం. అలాగే వక్రతుండ మహాకాయ మంత్రాన్ని ఎలా పఠించాలి అంటే, మీరు వక్రతుండ మహాకాయ మంత్రాన్ని 9, 27, 54, 108 లేదా 1008 సార్లు జపించాలి. మంత్రం చదివే ముందు స్నానం చెయ్యాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా కూర్చోవాలి. మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మరింత సౌకర్యవంతంగా చేసుకోవడానికి ధ్యానంలో ఆసనాన్ని ఉపయోగించుకోవచ్చు. తెలుపు, ఎరుపు రంగుల బట్టలు ధరించండి. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీరు చెప్పే పదాలపై దృష్టి పెట్టండి. మీలోని విశ్వాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. మీ శరీరాన్ని సానుకూలతతో నింపండి. ఈ మంత్రాన్ని కనీసం 48 రోజులు జపించండి. మీరు మంత్రాన్ని ఎన్నిసార్లు జపించారో లెక్కించడానికి రుద్రాక్ష హారాన్ని ఉపయోగించండి.